మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబల్స్ సైన్స్ ఫ్యాక్ట్స్. ఈ వీడియోలో మనం మన కంటికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను నేర్చుకోబోతున్నాం. మన కన్నుకు సంబంధించి కన్ను నిర్మాణం, కన్ను ఎలా పనిచేస్తుంది, కంట్లో ఏ ఏ భాగాలు ఉంటాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం పుస్తకాల్లో చదువుతూ ఉంటాం రెగ్యులర్గా, జనరల్గా. అయితే ఈ జనరల్గా తెలిసిన విషయాలు కాకుండా మన కంటికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలని, చాలామందికి తెలియనటువంటి విషయాలని నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. అసలు కళ్ళున్న జీవులు ఎన్ని వేల సంవత్సరాల క్రితం పుట్టాయో మీకు తెలుసా? జీవులకు కళ్ళు మొట్టమొదటిగా 500 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి. అంటే కళ్ళు కలిగిన జీవులు 500 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి అన్నమాట. అంటే మొట్టమొదటి కళ్ళు 500 మిలియన్ సంవత్సరాల క్రితం ఉండే జంతువులకు ఏర్పడ్డాయి. ఈ కళ్ళు సాధారణంగా మనం చూస్తున్నట్టుగా రంగురంగుల ప్రపంచాన్ని చూడగలిగేవి కాదు. అలాగే ప్రపంచాన్ని కనీసం నలుపు తెలుపులో కూడా చూడగలిగేవి కాదు. ఈ మొట్టమొదటి కళ్ళు కేవలం కాంతి ఉన్న ప్రదేశాన్ని, కాంతి లేని ప్రదేశాన్ని గుర్తించడానికి మాత్రమే ఉపయోగపడేవి. అంటే మొట్టమొదటి కళ్ళు కేవలం కాంతిని గుర్తించడానికి, ఎటువైపు కాంతి ఉంది, ఎటువైపు చీకటి ఉందన్న విషయాన్ని తెలుసుకోవడం మాత్రమే సహాయపడేవిగా ఉండేవి. కానీ ఇప్పుడు మన కళ్ళతో మనం కొన్ని మిలియన్ల రంగులను మనం గుర్తించగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం. అలాగే కంటికి సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, మనం మన కళ్ళల్లో మన కంటి యొక్క నల్లగుడ్డుని చూసినట్లయితే అది రకరకాల రంగుల్లో ఉంటుంది. కొంతమందిలో గోధుమ రంగులో ఉంటుంది, కొంతమందిలో నీలం కలర్లో ఉంటుంది, కొంతమందిలో పచ్చ రంగులో ఉంటుంది, అలాగే కొంతమందిలో గ్రే కలర్లో ఉంటుంది. అయితే సాధారణంగా 100కి 50 నుంచి 60%, అంటే 55% వరకు కూడా ఈ ప్రపంచం మొత్తంలో ఉన్న వ్యక్తుల కంటి రంగుని చూస్తే గోధుమ రంగు కన్ను కలిగిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంటే మన కంట్లో ఉండే నల్లగుడ్డు ప్రాంతం గోధుమ రంగులో ఉండేటువంటి వాళ్ళు 55% ఉంటారు. ఇక మిగిలిన రంగులు నీలి రంగు, పచ్చ రంగు, అలాగే గ్రే కలర్, ఇలా అదర్ కలర్స్ మిగిలిన వాళ్ళు తక్కువ శాతంలో ఉంటారు. అయితే కొంతమంది వ్యక్తులు ఒక కన్ను ఒక రంగులోను, మరొక కన్ను మరొక రంగులోనూ ఉండే వ్యక్తులు కూడా ఉంటారు. సహజంగా ఇది కొన్ని రకాల మ్యూటేషన్ వల్ల, అంటే జన్యు పరివర్తన వల్ల పుట్టుకతోనే ఇలా రావడం జరుగుతుంది. కొన్నిసార్లు కొన్ని రకాలైనటువంటి యాక్సిడెంట్ల వల్ల కానీ, లేదా కంటికి ఏదైనా వ్యాధి సోకడం వల్ల కానీ ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ స్థితిని ఏమంటారో మీకు తెలుసా? హెటెరోక్రోమియా. అంటే ఒక కన్ను ఒక రంగులోను, మరొక కన్ను మరొక రంగులోను ఉంటే దాన్ని హెటెరోక్రోమియా అంటారు. అయితే ఇది సాధారణంగా చాలా ఎక్కువ మందిలో ఎవరో ఒక్కరికి మాత్రమే వస్తుంది, చాలా అతి కొద్ది మందికి మాత్రమే ఉంటుందన్నమాట. అంటే ఇది లక్షల్లో ఒకరికి ఇద్దరికి మాత్రమే ఉంటుంది ఇది. అలాగే మన కంటికి సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, మన కంటిలో ఉండే కార్నియా అనే భాగం వేరొక జంతువు యొక్క కార్నియాతో సమానంగా ఉంటుందంట. సమానంగా ఉండడం అంటే దాని నిర్మాణంలో కానీ, పనితీరులో కానీ ఈక్వల్గా ఉంటుంది. అది ఏ జంతువు మీకు తెలుసా? అదే షార్క్. మన కార్నియా, షార్క్ చేప యొక్క కార్నియా రెండు కూడా ఇంచుమించు ఒకే విధంగా ఉంటాయి, నిర్మాణంలో కానీ పనితీరులో కానీ. అందుచేత ప్రస్తుతం సైంటిస్టులు ఏం చేస్తున్నారంటే షార్క్ యొక్క కార్నియాలను మనుషులకు ఉపయోగించవచ్చనే దాని మీద పరిశోధన చేస్తున్నారు. అలాగే ఈ పరిశోధనలో వాళ్ళు చాలా వరకు సఫలీకృతం అయ్యారు. అంటే ఇన్ ఫ్యూచర్లో మనకి షార్క్ యొక్క కార్నియాలు తీసి మనుషులకు ట్రాన్స్ప్లాంట్ చేసే అవకాశం కూడా ఉందన్నమాట. సో మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, మన కళ్ళు ఎప్పుడైనా ఇలా ఆకాశంలో కానీ, తెల్లగా ఉన్న గోడ వైపు కానీ చూసినప్పుడు అప్పుడప్పుడు కొంతమందికి కంట్లో సన్నని దారాల్లాగా, నీడల్లాగా కనబడుతూ ఉంటాయి. మీరు క్లియర్గా ఉన్న స్కైలోకి చూసినప్పుడు కానీ, లేదా ప్లెయిన్గా ఉన్న ఒక గోడ వైపు చూసినట్టు కానీ మీ కంటి చూపులోంచి సన్నని దారాలు లాంటివి కదులుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. వీటినే ఫ్లోటర్స్ అంటారు. చాలామందికి ఇవి కళ్ళల్లో ఏర్పడుతూ ఉంటాయి. ఓకే, ఈ ఫ్లోటర్స్ ఎలా ఏర్పడతాయో మీకు తెలుసా? మన కంటి లోపల విట్రియస్ అనే ద్రవం ఉంటుంది, చిక్కని ద్రవం. ఈ ద్రవంలో కొన్ని రకాల ప్రోటీన్లు గడ్డకట్టడం వల్ల ఆ ప్రోటీన్లు అలా చిన్న చిన్న దారాల మాదిరిగా, పోగుల మాదిరిగా ఏర్పడతాయి. అందుచేత మనం ఎప్పుడైనా సరే ఏదైనా ఒక ప్లెయిన్గా ఉన్న సర్ఫేస్ని, ఎక్కువ బ్రైట్నెస్ ఉన్న క్లియర్ స్కై కానీ, ఒక వైట్ వాల్ని కానీ చూస్తున్నప్పుడు మన కంటిలో నుంచి ఏవో కొన్ని దారాల లాంటి నీడలు కదులుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. అయితే ఈ ఫ్లోటర్స్ అనేవి ఒకసారి ఏర్పడితే ఇవి మన పర్మనెంట్గా మన కంట్లోనే ఉంటాయి. ఎందుకంటే మన కంట్లో ఉండే విట్రియస్ అనేది ఒక స్థిరంగా ఉండే జిగట పదార్థం, అది ఎప్పుడు మార్పు చెందదు. కాబట్టి
మనం ఫ్లోటర్స్ అనేవి ఒకసారి ఏర్పడితే అవి పర్మనెంట్గా అలాగే ఉండిపోతాయి. ఈ ఫ్లోటర్స్ని తొలగించుకోవాలంటే కేవలం సర్జరీ ద్వారా మాత్రమే రిమూవ్ చేయడానికి వీలవుతుంది. కంటికి సంబంధించిన మరొక ఫ్యాక్ట్ డ్రై ఐస్, అంటే కళ్ళు పొడిబారిపోవటం. ఈ సమస్య చాలామందికి వస్తుంది. ఇది పొల్యూషన్ వల్ల రావచ్చు, మనం డస్ట్ ఎక్స్పోజ్ అవడం వల్ల, ఇలా క్లైమేటిక్ కండిషన్ వల్ల డ్రై ఐస్ అనేది ఏర్పడుతుంది. అలాగే మనకి పౌష్టికాహార లోపం వల్ల కూడా డ్రై ఐస్ అనేవి ఏర్పడే ఛాన్స్ ఉంది. అయితే మన యొక్క లైఫ్ స్టైల్లో మనం చేసే మరొక పొరపాటు వల్ల ఈ డ్రై ఐస్ అనేది ఏర్పడే కండిషన్, దాని ఛాన్స్ డబల్ అయ్యే అవకాశం ఉంది. ఏంటి ఆ బ్యాడ్ హ్యాబిట్? అది స్మోకింగ్. స్మోకింగ్ చేసే వాళ్ళలో కళ్ళు పొడిబారిపోవడానికి రెండింతల అవకాశం ఉంటుంది. సాధారణంగా ఉండే వ్యక్తులతో కంపేర్ చేసినప్పుడు స్మోకింగ్ చేసే వాళ్ళకి కళ్ళు పొడిబారిపోవడానికి డబల్ ఛాన్స్. ఎందుకంటే టొబాకో స్మోక్ ఏదైతే ఉందో ఈ స్మోక్ కన్నుని బాగా ఇరిటేట్ చేస్తుంది, అలాగే కన్నుని బాగా డ్రై చేస్తుంది. కాబట్టి స్మోక్ చేసేవాళ్లే కాకుండా పాజిటివ్ స్మోకర్స్, అంటే స్మోకింగ్ చేసేవాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు కూడా ఈ పొగ అనేది వాళ్ళ మీదకి వెళ్ళడం జరుగుతుంది, వాళ్ళ కళ్ళను ఇరిటేట్ చేయడం కూడా జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు కూడా పొడి కళ్ళు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో తర్వాత ఫ్యాక్ట్, మన కంటిలో ఉండే కార్నియా పైన ఏమైనా చిన్న చిన్న స్క్రాచెస్ పడినప్పుడు, ఏమైనా చిన్న చిన్న గాయాలు జరిగినప్పుడు చాలా త్వరగా అవి మానిపోతాయి. అంటే మన శరీరంలో మిగిలిన భాగాలతో పోల్చుకున్నప్పుడు మన చేతి మీదో లేకపోతే వేరే ప్రదేశంలో మనకి ఏదైనా గీత పడింది లేదా కట్ అయింది అనుకోండి, అది టైం తీసుకుంటుంది, అది పూడుకోవడానికి అలాగే అది బాగవడానికి టైం తీసుకుంటుంది. కానీ మన కంటిపై ఏమైనా చిన్న చిన్న గాయాలు అయితే మాత్రం కన్నుకి ఉన్న మెకానిజం ద్వారా ఈ గాయాలు చాలా వేగంగా మానిపోతాయి. మన కంట్లో దుమ్ము పడుతుంది, మనం నలుపుతాము, కన్ను ఎర్రగా అవుతుంది. అటువంటిప్పుడు ఏమవుతుందంటే చిన్న చిన్న బొగ్గు ముక్కలు కానీ చెక్క ముక్కలు కానీ చిన్న చిన్న రాళ్ళు కానీ కంటి మీద గీతలు ఏర్పాటు చేసినప్పుడు ఈ స్క్రాచెస్ అన్నీ కూడా చాలా త్వరగా, అంటే ఒక మైనర్ స్క్రాచ్ ఏర్పడితే ఒక 2 డేస్లో అది పూర్తిగా నయమైపోతుంది. అంటే కన్ను యొక్క హీలింగ్ కెపాసిటీ అనేది మిగిలిన భాగాలతో పోలిస్తే చాలా వేగంగా ఉంటుంది. అలాగే కన్నుకు సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మన కంటిలో ఉండే ఐరిస్ గురించి. కంటిలో ఐరిస్ అనే భాగం ఉంటుంది. ఈ ఐరిస్ అనే భాగం ఒక తలుపు లాంటిది, అంటే సర్క్యులర్గా ఉన్న ఒక తలుపు లాంటిది. ఆ ఐరిస్ ఇలా ఓపెన్ అయితే లోపలికి కాంతి ప్రసరిస్తుంది, కంట్లోకి కాంతి వెళ్తుంది. ఓకే, ఐరిస్ క్లోజ్ అయిపోతే తక్కువ కాంతి వెళ్తుంది. మనం బ్రైట్ లైట్లోకి వెళ్ళామనుకోండి, ఎండలోకి వెళ్ళాం, లైటింగ్ చాలా ఎక్కువ ఉంది, ఎంత లైటింగ్ మన కంట్లోకి వెళ్ళిపోతే మనకు బొమ్మ ఏం కనబడదు, పిక్చర్ ఇమేజ్. కాబట్టి మనం ఎక్కువ లైటింగ్లోకి వెళ్ళినప్పుడు ఈ ఐరిస్ అనేది దగ్గరికి ఇలాగా క్లోజ్ అయ్యి తక్కువ లైటింగ్ని లోపలికి పంపిస్తుంది. అయితే ఈ ఐరిస్ని స్కాన్ చేయడం మీరు గమనించే ఉంటారు. ఆధార్ కార్డ్ లేదా ఇంపార్టెంట్ ఏదైనా మీరు ఐడెంటిఫికేషన్ కార్డ్స్ జారీ చేయడంలో మన ఐరిస్ని స్కాన్ చేస్తారు. ముఖ్యంగా ఆధార్ కార్డుకి మీరు వెళ్తే మీ ఐరిస్ని స్కాన్ చేస్తారు. ఒకప్పుడు ఒక మనిషిని గుర్తించడానికి, ఐడెంటిఫై చేయడానికి ఫింగర్ ప్రింట్స్ వాడేవారు. అంటే ఫింగర్కి ఇంక్ అప్లై చేసి దాన్ని ప్రెస్ చేయడం ద్వారా ఆ ఫింగర్ ప్రింట్ అనేది పడుతుంది. అలాగే ఫింగర్ని ఒక స్కానర్ మీద ఉంచడం ద్వారా ఆ స్కానర్ మన ఫింగర్లో ఉండే ప్యాటర్న్స్ని తీసుకుంటుంది. ఈ ప్యాటర్న్స్ అనేవి ప్రతి వ్యక్తికి కూడా యూనిక్గా ఉంటాయి. అంటే ఒక వ్యక్తికి ఉన్న ఫింగర్ ప్రింట్స్ మరొక వ్యక్తికి ఉండవు. కాబట్టి వీటిని ఆధారం చేసుకుని ఆ వ్యక్తులను గుర్తించవచ్చు. అయితే ఈ మధ్యకాలంలో చూస్తే మనం ఫింగర్ ప్రింట్స్ కంటే కూడా ఐరిస్ స్కాన్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఎందుకనంటే మన ఫింగర్ ప్రింట్లో గుర్తించదగినటువంటి యూనిక్ ఫీచర్స్ ఒక 40 ఉంటాయి, కేవలం 40 ఉంటాయి. అదే మన ఐరిస్ని కనుక స్కాన్ చేస్తే అందులో 256 యూనిక్ ఫీచర్స్ ఉంటాయి. అంటే 256 యూనిక్ ఫీచర్స్ మనకు మాత్రమే ఉంటాయి. మళ్ళీ పక్క వాళ్ళకి పరిశీలించినప్పుడు ఆ 256 ఫీచర్స్ వేరేగా ఉంటాయి. అందువల్ల ఐరిస్ స్కాన్ అనేది మోస్ట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్గా భావించి ఐడెంటిఫికేషన్లో ఇప్పుడు మనకి ఐరిస్ స్కాన్ను ఉపయోగిస్తున్నారు. ఈ ఐరిస్ స్కాన్ను ఉపయోగించడం ద్వారా మనం ఐడెంటికల్ ట్విన్స్, అంటే ఒకే విధంగా ఉండే ఇద్దరు కవలల్ని మనం వాళ్ళని బాహ్య లక్షణాలను, అంటే లేదా ఎక్స్టర్నల్ ఫీచర్స్, వాళ్ళ బాడీ ఫీచర్స్ని చూసి మనం గుర్తించలేకపోవచ్చు ఎవరనేది. వాళ్ళ ఐరిస్లో కూడా చాలా తేడాలు ఉంటాయి. కాబట్టి ఐరిస్ స్కానింగ్ చేయడం ద్వారా 256 యూనిక్ ఫీచర్స్, అంటే ప్రత్యేకమైన లక్షణాలను మనం అది ఈ పర్టికులర్ వ్యక్తికి సంబంధించింది అనేది మనం గుర్తించగలుగుతాం. సో మనం ఐకి సంబంధించిన మరొక ఫ్యాక్ట్ చూద్దాం. మనకి 2 కళ్ళు ఉంటాయి. మన చూపుని స్టీరియో విజన్ అంటారు. అయితే ఒక కన్నుతో కూడా మనం చక్కగా చూడగలుగుతాం. అయితే మనకి 2 కళ్ళ ఆవశ్యకత ఏముంది? 2 కళ్ళు ఉండడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏముంది? మనకి 2 కళ్ళు ఉండడం ద్వారా మనం ఒక వస్తువుని 3Dలో చూడగలుగుతాం.
3Dలో ఇన్ ద సెన్స్ డెప్త్ని పెర్సెప్షన్ చేయగలుగుతాం. అంటే మన ముందు ఒక చిత్రం ఉందనుకోండి, అది ఒక ఫ్లాట్గా ఉన్న సర్ఫేస్ మీద గీసిన బొమ్మ, లేకపోతే అది ఒక నిజంగా ఒక స్టాట్యూనా, అది ఒక 3D ఆబ్జెక్టా, లేకపోతే ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద గీసిందా అనేది మనం గుర్తించాలి అంటే మనం 2 కళ్ళతో చూడాలి. అది ఏదైనా వస్తువు యొక్క డెప్త్ అనేది ఎంత ఉంది, లోత్ అనేది ఎంత ఉంది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనం 2 కళ్ళతో చూడాలి. 2 కళ్ళతో చూసినప్పుడే ఈ 2 ఇమేజెస్ని మన బ్రెయిన్ ప్రాసెసింగ్ చేసి తద్వారా ఆ డెప్త్ ఎంత ఉందో అనేది పెర్సెప్షన్ చేయగలుగుతుంది, అంటే గ్రహించగలుగుతుంది. ఒక కంటితో చూసినప్పుడు మనం డెప్త్ని సరిగ్గా గుర్తించలేము. ఆ డెప్త్ ఎంత ఉంది, ఆ దూరం ఎంత ఉంది అనేది మనం గమనించడం సాధ్యం కాదు. ఇప్పుడు నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, ఐ ట్రాన్స్ప్లాంట్ గురించి. కన్ను ట్రాన్స్ప్లాంటేషన్ అంటే కంటిలో ఒక భాగాన్ని మాత్రమే ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. ఒక వ్యక్తి యొక్క కన్ను గుడ్డుతో సహా వేరొక వ్యక్తికి ట్రాన్స్ప్లాంట్ చేయడం అనేది సాధ్యం కాదు. మనం చూస్తుంటాం ఐ డొనేషన్లో, మరి ఐ డొనేట్ చేస్తారు కదా, అది ట్రాన్స్ప్లాంట్ చేస్తారంటే కన్ను మొత్తంగా ట్రాన్స్ప్లాంట్ చేయడం అనేది సాధ్యం కాదు. కేవలం ఎవరికైనా కార్నియాలో లోపాలు ఉంటే కనుక ఈ కార్నియాను, ఈ డోనార్ ఇచ్చినటువంటి కంటిలో ఉన్న కార్నియాను తీసి ఈ రిసిపియంట్ యొక్క కార్నియాకు దాన్ని అతికిస్తారు. ఈ రకంగా ఐ ట్రాన్స్ప్లాంట్ అనేది చేస్తారు. అయితే కన్నును మొత్తంగా ట్రాన్స్ప్లాంట్ చేయాలి అని శాస్త్రవేత్తలు చాలా కృషి చేస్తూ ఉన్నారు. ఈ విధంగా చేస్తే చాలామందికి చూపు తెప్పించవచ్చు. అయితే కన్నును మొత్తంగా ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే కన్నును అతనిలో రిసిపియంట్లో పెట్టిన తర్వాత ఈ కన్నును మెదడుకి అతికించాలి. ఇలా అతికించాలంటే కన్ను నుంచి వచ్చే నరం ఆప్టిక్ నెర్వ్, ఇది చాలా సంక్లిష్టమైన నరం. ఎందుకంటే ఇందులో సుమారు 1 మిలియన్ న్యూరాన్లు ఉంటాయి. ఈ 1 మిలియన్ న్యూరాల్ని కూడా మెదడులో ఉండే 1 మిలియన్ న్యూరాలతో జత చేయాలంటే చాలా సంక్లిష్టమైనది, ఇప్పటివరకు సాధ్యం కాలేదు. ఒకవేళ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినా ఆ నరం అనేది అతుక్కుని బ్రెయిన్కి సిగ్నల్స్ పంపడం అనేది జరగలేదు. సో అందుచేత కన్నును మొత్తంగా ట్రాన్స్ప్లాంట్ చేయడం అనేది సాధ్యం కాదు. తరువాతది కళ్ళను చూడడం ద్వారా, కళ్ళను పరిశీలించడం ద్వారా మన శరీరంలో ఉండే కొన్ని జబ్బులను కూడా తెలుసుకుంటారు కంటి డాక్టర్లు. ఇప్పుడు మనకేదైనా వస్తువు సరిగ్గా కనపడకపోయినా, తలపోటుగా ఉన్నా, అలికినట్టుగా కనబడుతున్నా మనం కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మన కళ్ళను పరీక్షించి దానికి సరిపడే స్పెక్స్ని రికమెండ్ చేస్తారు, గ్లాసెస్ని రికమెండ్ చేస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో మన కంటిలో కనిపించే లోపం మన శరీరంలో ఉండే మరొక వ్యాధికి సంకేతంగా పనిచేయచ్చు. దీని ఆధారంగా కూడా కొన్ని డిసీజెస్ని గుర్తిస్తారు. ఇలా గుర్తించే వాటిలో ముఖ్యమైనవి 2 ఉన్నాయి. ఒకటి డయాబెటీస్. ఈ కంటికి మనం ఈ బ్లర్డ్ విజన్ అనేది ఉంది అని డాక్టర్ని సంప్రదించినప్పుడు వాళ్ళు మన కళ్ళుని పరిశీలించి షుగర్ వ్యాధి వల్ల కూడా ఇది కలగచ్చన్న విషయాన్ని తెలియజేస్తారు. అలా షుగర్ టెస్ట్ చేయడం ద్వారా షుగర్ ఉంది, డయాబెటీస్ ఉంది అనే విషయాన్ని చాలామంది అప్పుడు తెలుసుకుంటారు కంటి డాక్టర్ దగ్గర. అలాగే మన కంటి యొక్క మూమెంట్స్, కళ్ళు మన కంట్రోల్ లేకుండా కొంచెం వైబ్రేట్ అవుతున్నట్టు కానీ కదులుతున్నట్టు కానీ ఉండడాన్ని గమనిస్తే కంటి డాక్టర్లు మానసిక రుగ్మతలైన షైజోఫ్రీనియా అనే ఒక వ్యాధి కూడా ఉండొచ్చు అనే విషయాన్ని కూడా గుర్తిస్తారు. సో అందుచేత మన కళ్ళని చూసి రకరకాల వ్యాధుల్ని కూడా, మన శరీరంలో ఉండే వ్యాధుల్ని కూడా గుర్తించడం, ప్రాథమికంగా గుర్తించడం అనేది సాధ్యమవుతుంది. సో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, మన శరీరంలో అత్యంత వేగంగా కదిలే కండరాలు ఎక్కడున్నాయి? ఇది మీకు ఈజీగానే తెలుస్తుంది, ఎందుకంటే మనం మాట్లాడుకుంటున్న టాపికే మన కన్ను. మన కంటిని కదిలించే కండరాలు ఏవైతే ఉన్నాయో, అంటే మన కన్నుని అటు ఇటు తిప్పడానికి మనం ఉపయోగించే కండరాలు ఏవైతే ఉన్నాయో, ఈ కండరాలు మన శరీరంలో అత్యంత వేగంగా సంకోచించుకునే కండరాలు, కదిలే కండరాలు. ఇవి 1 సెకండ్లో 100వ వంతు సమయంలో కాంట్రాక్ట్ అయిపోతాయి. చాలా వేగంగా కదులుతాయి మన కళ్ళు. ఏదైనా వస్తువు మన మీదకి వస్తున్నప్పుడు మనం దాన్ని చాలా వేగంగా చూస్తాం. అంటే ఈ రకంగా మనకి ప్రమాదాలను తప్పించడానికి మన కళ్ళు చాలా ఎలర్ట్గా ఉంటాయి. ఇవి ఎలర్ట్గా ఉండాలి, ఎలర్ట్గా మూవ్ అవ్వాలి అంటే వాటిని కదిలించే మజిల్స్ కూడా చాలా వేగంగా పనిచేయాలి. కాబట్టి మన శరీరంలో అత్యంత వేగంగా పనిచేసేటటువంటి, సంకోచించేటటువంటి కండరాలు మన కంటిలో ఉన్నాయి. వాటి వేగం ఎంత? 1/100 సెకండ్లు. అంటే 1 సెకండ్లో 100వ భాగంలో మన కంటిలో ఉండే కండరాలు రియాక్ట్ అవుతాయి. అలాగే మన కంటిలో, మన రెటీనాలో, అంటే మనం ఏదైతే వస్తువుని లేదంటే ఏదైతే మన చిత్రాన్ని చూస్తున్నామో అది మన కంటిలోకి వెళ్ళిన తర్వాత ఒక తెరలాంటి భాగం మీద ప్రొజెక్ట్ అవుతుంది. ఇప్పుడు సినిమాలో ప్రొజెక్టర్ నుంచి వచ్చిన బొమ్మ తెర మీద పడుతుంది. అలాగే బయట నుంచి మనం చూసే వివిధ వస్తువులు, మనం చూస్తే చెట్లు కానీ బిల్డింగ్లు కానీ, ఇవంతా ఈ పిక్చర్ అంతా కూడా మనకి మన కంటిలోంచి, కంటిలో ఉండే రెటీనా అనే పొర మీద పడుతుంది. అయితే ఆ పిక్చర్ని గుర్తించడానికి రెటీనాలో రాడ్లు, కోన్లు అనే కణాలు ఉంటాయి.
మన కంటిలో సుమారు 7 మిలియన్ల కోన్లు ఉంటాయి. ఒక రెటీనాలో 7 మిలియన్ల కోన్లు ఉంటాయి. అలాగే 100 మిలియన్ల రాడ్లు ఉంటాయి. ఈ కోన్లు అనేవి రంగులను గుర్తించడానికి ఉపయోగపడతాయి. రాడ్లు అనేవి చీకటిగా ఉన్నప్పుడు బాగా తక్కువ లైటింగ్లో వెలుతురుని వస్తువుల్ని గుర్తించడానికి ఇవి సహాయపడతాయి. ఇంకొక ఫ్యాక్ట్, మన కన్ను అనేక రంగులను గుర్తించగలుగుతుంది. మిలియన్ల రంగులను గుర్తించగలుగుతుంది అని జనరల్గా చెప్తాం. మిలియన్ల రంగులు. అయితే ప్రాథమికంగా మన కన్ను 3 రంగులు మాత్రమే గుర్తిస్తుంది. మన కోన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఈ రంగుల యొక్క వేవ్ లెంత్లో డిఫరెన్సెస్ వల్ల వాటిని కంబైన్ చేసి మనకి ఇన్ని షేడ్స్ని గుర్తించే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. అయితే ప్రాథమికంగా కన్ను 3 రంగులు మాత్రమే గుర్తించగలిగే శక్తి ఉంటుంది. అది రెడ్ ఎరుపు రంగు, బ్లూ నీలం రంగు, గ్రీన్ పచ్చ రంగు, RGB. అయితే ఈ 3 రంగుల్ని కంబైన్ చేయడం ద్వారా వివిధ రకాలైనటువంటి షేడ్స్ని అది గుర్తిస్తుంది. సో ద లాస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అబౌట్ ది ఐస్, పుట్టగానే పిల్లలు వాళ్ళ యొక్క విజన్, వాళ్ళ యొక్క చూపు ఎలా ఉంటుంది? బిడ్డ పుట్టగానే మనం చూస్తున్నట్టుగా ఈ కలర్ఫుల్ వరల్డ్ని వాళ్ళు చూడలేరు. పుట్టిన వెంటనే బేబీకి వస్తువులన్నీ కూడా బ్లాక్ అండ్ వైట్లో కనబడతాయి, నలుపు తెలుపుగా కనబడతాయి. మెల్లిగా అంటే ఒక వారం 10 రోజులు సమయం గడిచేటప్పటికి అప్పుడు వాళ్ళ కంటిలో ఉండేటటువంటి కోన్ సెల్స్ అనేవి డెవలప్ అవడం జరుగుతుంది పుట్టిన తర్వాత. అప్పుడు వాళ్ళు మెల్లిగా ఈ బ్లాక్ అండ్ వైట్ పిక్చర్లోంచి స్లోగా స్టడీగా కలర్ పిక్చర్లోకి రావటం జరుగుతుంది. అంటే ఒక వారం 10 రోజుల తర్వాత వాళ్ళు ఈ కలర్ఫుల్ రంగురంగుల ప్రపంచాన్ని వాళ్ళు కంటితో చూసి ఆస్వాదించగలుగుతారు. ఇవి కంటికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి,